ఒక కప్పు వరిపిండితో తీయగా కారంగా తయారు చేసుకునే రెసిపీ. హలో అండి, అందరికీ నమస్కారం. రెడ్ చిల్లీ పౌడర్ పడని వాళ్ళు ఇలా గ్రీన్ చిల్లీ పేస్ట్తో ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఈ వేరుశనగ గుండ్లను క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక పాత్రలోకి తీసుకొని వీటి మీద ఉన్న స్కిన్ తీసుకోవాలి. ఈ స్కిన్ను మనం బయట పడవేయకుండా మనకు ఇంటి ముందున్న మొక్కలల్లో వేసుకోవచ్చు. వాటికి బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఇలా అన్ని తీసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి. వీటిని మనం పలుకుల్లాగా తయారు చేసుకోవాలి. మనం కారబిల్లలు తయారు చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఇలా తయారు చేసుకుని వేసుకోవచ్చు. ఇందులో జీడిపప్పు, బాదం స్కున్నంత ప్రోటీన్స్ ఉంటాయి వేరుశనగ పలుకుల్లో. ఇలా ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనం రేషన్ బియ్యం కానీ మన ఇంట్లో ఉన్న బియ్యంతో కానీ ఇలా పిండి తయారు చేయించుకొని ఒకసారి పెట్టుకున్నామంటే మనకు అప్పుడప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. వీటితో మనం రైస్ ఫ్లోర్ రొట్టెలు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. వెల్లిపాయ కారం వేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఏదైనా పిండి పట్టించుకున్నప్పుడు ఇలా జల్లించుకొని స్టోర్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే జల్లెడలోకి వస్తే తీసి బయట పడవేయాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూను జీలకర్ర, 5 స్పూన్ల నువ్వులు, పచ్చి శనగపప్పు, పచ్చి పెసరపప్పు మనం ఫస్ట్ నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. వేరుశనగ పలుకులు వేసాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి కొంచెం నీళ్లు వేసుకొని మొత్తం కలిపి ముద్దలాగా తయారు చేసి మూత వేసి పక్కకు పెట్టుకోవాలి. మనం రోజు కూరగాయలు కానీ పండ్లను కానీ కట్ చేసినప్పుడు వాటికి వచ్చిన తొక్కలను కానీ విత్తనాలను కానీ బయట పడవేయకుండా తొక్కలను మన ఇంటి ముందున్న మొక్కలకు వేయడం వల్ల అవి పండ్లు, కూరగాయలు, పువ్వులు బాగా ఇస్తాయి. విత్తనాలను ఖాళీ ప్లేస్లో వేయడం వల్ల అవి మళ్ళీ మొక్కలుగా తయారవుతాయి. మనం యాలక్కాయ మొక్కను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ముదిరిన యాలక్కాయను తీసుకొని అందులో ఉన్న విత్తనాలను ఒక కుండీలో మట్టి గుల్లగా తయారు చేసి అందులో వేసి రోజు నీళ్లు వేస్తూ ఉంటే అది మొక్క తయారై మళ్ళీ కాయలు కాస్తుంది. అది మనం రోజు ఒక యాలక్కాయ బుగ్గన పెట్టుకొని దాని రసం మింగడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణమై జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. మనం రోజు భోజనం చేశాక పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు. అటు ఇటు కొద్దిసేపు వాకింగ్ చేసుకోవడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణమయ్యి అనవసరమైన కొలెస్ట్రాల్ తయారు కాకుండా ఉంటుంది. రోజు ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని చల్లని గాలి వచ్చిన దగ్గర నేలపై కూర్చొని ఎడమ ముక్కులో నుండి చల్లని గాలి పీల్చుకొని కుడి ముక్కులో నుండి వదలాలి. రోజు ఉదయమే ఇలా చేయండి. రోజంతా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎంత స్ట్రెస్ ఉన్నా తగ్గిపోతుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రోజు ఉదయమే ఇలా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తీయని పదార్థాలు, నూనెతో తయారు చేసిన పదార్థాలను తినకుండా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది.